హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఈ పార్ట్ అంటే ఈ పార్ట్ కంపల్సరీ మనం రిమైండ్ చేస్తూ ఉండాలి. ఏంటంటే రివర్స్/డబ్ల్యూ అనేటువంటి దానికి ఈ విధమైనటువంటి కన్సిస్ట్ అనేటువంటి జరుగుతుందని, ప్లస్ అనేటువంటి దానిగా ప్లస్ ఉన్నటువంటి అంటే దానిలో 1 to 0 అక్కరెన్స్ అనేటువంటిది ఏర్పడినప్పుడు మనం ఈ ప్లస్ అనేటువంటి దాన్ని ఇలా స్టార్ 0 or more అక్కరెన్సెస్, స్క్వేర్ బ్రాకెట్స్ 1 of the occurrences వన్ ఆఫ్ అండ్ ది అకరెన్సెస్ డాట్ డాట్ క్యారెక్టర్ డాట్ అనేటువంటి దాన్ని క్యారెక్టర్ యాక్సెప్టెన్సీ, క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యూజ్ చేసామంటే 0 or 1 అక్కరెన్స్ అనేటువంటిది ఉండేటట్టుగా, అండ్ ఎంఎన్ అనేటువంటిది బిట్వీన్ ఎం అండ్ ఎన్ బిట్వీన్ అనేటువంటి దానిగా, అండ్ డాలర్ ప్రాంప్ట్ అనేటువంటిది ఎండ్ అనేటువంటి దానికి ఎండ్. యూజ్ చేసేటట్టుగా మనం యూజ్ చేస్తాం. ఓకే అండి. సో దీనిలో ఓకే ఈమెయిల్ సార్. ఐడి సింటెక్స్ అనేటువంటిది ఇలా కన్నా ఇంక వేరేగా ఇంకెలా కూడా ఉండదు. వరల్డ్ వైడ్గా కూడా యూజర్ నేమ్ @డొమైన్ నేమ్ డాట్ డొమైన్ టైప్ అనేటువంటిది ఉంటుంది అంతే. కాబట్టి ఈ డొమైన్ టైప్ అనేటువంటి దానిలో 3 క్యారెక్టర్స్ అనేటువంటి కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికేమో 2 క్యారెక్టర్స్ అనేటువంటివి కూడా ఉంటాయి కదా మేడం. ఓకే. 2 క్యారెక్టర్స్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దీనికి డాట్ ఇన్ అనేటువంటిది ఒక క్యారెక్టర్, నెక్స్ట్ డాట్ ఓఆర్జీ, డాట్ డాట్ ఈడియు ఈడియు ఎస్ సార్. అనేటువంటిది ఇంకా. సో ఇలా మనకి చాలా రకాలైనటువంటి ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి 3 క్యారెక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి, ఇక్కడ 2 క్యారెక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి కదండి, ఇక్కడ 3 క్యారెక్టర్స్. సో అవును అంటే సార్. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా మనకి ఇందులో ఉండేటువంటి కామ్ అని అంటే దీనికి అర్థం ఏంటంటే కామన్ లాంగ్వేజ్, కామన్ వెబ్సైట్ అని అర్థం అనమాట అండి. ఓకే డాట్ సార్. కామ్ అంటే కామన్ కామన్ వెబ్సైట్. వెబ్సైట్ అని అర్థం. సో అదే కామన్ వెబ్సైట్ కాకుండా ఇంకోటి డాట్ ఇన్ అని ఉన్నదని అనుకుంటే అది ఇండియా అని అర్థం అనమాట అండి. ఇండియా. ఓకే సార్. ఓఆర్జీ అని ఉంటే ఆర్గనైజేషన్, ఈడియు అని ఉంటే దాన్ని ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. ఈ విధంగా మనకి వెబ్సైట్ టైప్ అనేటువంటిది డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అనేటువంటి మనం చూస్తూ ఉంటాం ఓకే సార్. అండి. సో ఇలా మనకి ఈ టైప్స్ అనేటువంటి వాటిని కానీ ఈ విధంగా మనం యూజర్ నేమ్ అనేటువంటి పార్ట్లో శాంపుల్గా ఈ విధమైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామటికల్గా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం మేడం అండి. ఓకే సార్. ప్రోగ్రామటికల్గా అసలు ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే అది యాక్సెప్ట్ చేస్తుందో మనకి ఆమ్, ఇది ట్రూ అయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ ఒక సీక్వెన్స్ మనం యూజ్ చేస్తున్నామనంటే, ఇలాంటి ఒక సీక్వెన్స్ యూజ్ చేస్తున్నామని అంటే ఓకే ఇది అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది మనం టెస్ట్ కూడా అదే లైన్లో అయ్యేటట్టుగా మనం ప్రాక్టీస్ ఓకే చేద్దాం. సార్. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకుందాం. సో ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో హెచ్టిఎంఎల్, దీనికి హెడ్ హెడ్ తర్వాత దీనికి టైటిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. టైటిల్ టైటిల్ ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్. సో దీనిలో మనం ఇక్కడ హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ హెడ్ చేసేద్దాం. క్లోజ్. సో దాని తర్వాత బాడీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం బాడీ. ఓపెన్ చేయాలి. సో బాడీలో స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం స్క్రిప్ట్. ఓపెన్ చేయాలి. ఓకే. స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మేడం మనం ఒక శాంపుల్ కోసం అంటే మనకి ఇప్పుడు లాస్ట్లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ఇందాక ఏదైతే కండిషన్స్ మనం యూజ్ చేసుకున్నామో ఆ కండిషన్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం స్క్రిప్ట్లో రాసి పెట్టుకుంటే అప్పుడు ఏది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో వెంటనే మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది మేడం, లేకపోతే మనం ఓకే. కన్ఫ్యూజ్ అయిపోతాం. సో కాబట్టి రివర్స్/డబ్ల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, సో దీనిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఏ టు ఏ టు జెడ్ జెడ్. అనేటువంటి దాని వరకు, నెక్స్ట్ ఏ టు జెడ్ 0 to ఫార్వర్డ్ 9. స్లాష్ అక్కర్లేదు సార్. ఏం మేడం డబ్ల్యూ.
ఇదిగోండి ఇక్కడ రివర్స్ స్లాష్ యూస్ అంటే ఇక్కడ నేను ఇది ఉమ్, కోడ్ కాదు, మనం గుర్తు పెట్టుకోవడానికి ఓకే. జస్ట్ ఒక చిన్న నార్మల్గా ఒక ఓకే సార్. ఒక కామెంట్ లాగా మనం యూజ్ చేసుకుందాం ఇలా. ఓకే సార్. ఓకే ఎందుకంటే సార్. మళ్ళీ అక్కడ పెయింట్ లోకి వెళ్ళి మనం చూసి అక్కడ మనం ఏదైతే ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అలా కాకుండా అవును సార్. ఇక్కడే మనం ఒకసారి వెరిఫై చేసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ వన్ ఆర్ మోర్ 1 hour is more. అకరెన్సెస్, Okay. Yes. దాని తర్వాత ఇక్కడ ప్లస్ తర్వాత స్టార్. 0 or more occurrence. స్టార్ అయితే జీరో ఆర్ Or more. మోర్ అకరెన్స్, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్. Okay. స్క్వేర్ బ్రాకెట్స్ అనేటువంటి వన్ ఆఫ్ ది అకరెన్స్, Of the occurrence. దాని తర్వాత డాట్. Mm. Dot character. Dot main character. సో ఇక్కడ Dot డాట్ dot క్యారెక్టర్, character. దాని తర్వాత క్వశ్చన్ మార్క్. ది క్వశ్చన్ మార్క్ Mm. కూడా సారీ, Question. 0. Mm. సో క్వశ్చన్ మార్క్ కూడా జీరో ఆర్ వన్ Occurrence. అకరెన్స్. దాని తర్వాత మనకి సెట్లో ఎం ఆర్ ఎన్ N. M అంటే బిట్వీన్ between M and ఎం N. అండ్ ఎన్. సో ఇక్కడతో మనకి ఏమైపోయిందనంటే Dollar and occurrence. డాలర్ అది ఎండ్ సింబల్ కదా మేడం. అంటే స్టార్టింగ్ అనేటువంటి దాన్ని మనం ఫార్వర్డ్ స్లాషెస్ అనేటువంటి వాటిలో ఉన్నాం కాబట్టి అది మనం మధ్యలో Okay. యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కోసం అంతే. సో ఈ Okay, sir. విధంగా మనం ఒక కామెంట్ అనేటువంటి దాన్ని జస్ట్ మనం పైన ఇది యూజ్ అవ్వదు మనం Mm. ఇప్పుడు, ఎందుకంటే కామెంట్లో మనం చేంజ్ చేస్తాం Yes. కాబట్టి ఇది మనకి యూజ్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం చేయాలని అంటే స్క్రిప్ట్ అనేటువంటి దానిలో డాక్యుమెంట్ డాట్ డాట్ రైట్. Right. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్టింగ్ క్యారెక్టర్ అండ్ రివర్స్ స్లాష్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఎక్కడ దాకా, ఇక్కడతో డబ్ల్యూ అనేటువంటి దాన్ని ఎండ్ అయిపోవాలి. And I power. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టెస్ట్ అనేటువంటి దాన్ని చేయాలి. టెస్ట్ అనేటువంటిది ఏం టెస్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనేటువంటి దాన్ని ఇది Mm. కన్సిడర్ చేస్తుందా కన్సిడర్ చేయదా. Okay, sir. సో ఇది క్లోజింగ్ బ్రాకెట్ దీనిది, ఈ క్లోజింగ్ బ్రాకెట్ దీనిది. అండ్ అవును. సో ఇది మనకి ఇప్పుడు ట్రూ వస్తుంది. మనకి టెస్ట్లో ఏం రావాలంటే ట్రూ అని రావాలి టెస్ట్లో. సో అలా Yes, sir. వస్తుందా, ఆ, అలా వచ్చి మనకి ఏమవ్వాలంటే బ్రేక్ అనేటువంటిది అవ్వాలి. సో అంటే Mm. డాక్యుమెంట్ డాట్ రైట్ అని వచ్చి ఇక్కడ మనకి బ్రేక్ అనేటువంటిది అవ్వాలి. సో అంటే మనం ఈ విధంగా, అంటే ఒక లైన్కి లైన్కి Normal. మనం గ్యాప్ ఇచ్చి చేస్తేనే బెటర్, మనకి క్లియర్గా మనకి అర్థం అవుతుంది. అండ్ సో దీన్ని మనం ఇక్కడతో ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి సేవ్ చేసి. సేవ్. ఐ క్లోజ్ చేయలేదు స్క్రిప్ట్ అవును అది. మేడం, ఇక్కడ మేడం స్క్రిప్ట్ అది క్లోజ్ చేయాలన్నారు. అవునవునవును. సో ఇక్కడ బ్రేక్ నార్మల్ గా ఇచ్చేచ్చేమో కదా సార్. నార్మల్గా ఇచ్చేయచ్చు. డాక్టర్. అంటే ఎండ్ ఇక్కడతో మనం స్టాప్ చేసేసినట్లు లెక్క ఓకే. అనమాట అండి అలానా. ఓకే. అంటే నాకు అలాగా నేను వాడడం అలా వాడుతూ ఉంటాను. ఓకే. ఆ, దాని తర్వాత బాడీ. బాడీ హెచ్డి. ఆపరేటర్స్ కాదు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఈమెయిల్, ఈమెయిల్ ఎక్స్ప్రెషన్ డాట్ హెచ్టిఎంఎల్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దీనిలో మనం ఈమెయిల్
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోనే కదా మేడం ఇచ్చింది మనం ఎక్స్ప్రెషన్ అనే వ్యాలిడేషన్ వ్యాలిడేషన్స్లో ఇచ్చామా? వ్యాలిడేషన్లో కాదు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లోనే ఇచ్చాను. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లోనే ఇచ్చాను సార్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఈమెయిల్ కదా ఇక్కడ అవ్వలేదు. ఈమెయిల్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాను. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈమెయిల్ డాట్ ఎక్స్ప్రెషన్ HTML టెస్ట్. ఉందంటుంది ఇక్కడే. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడో వేరే చోట. ఫుల్ స్టాక్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈమెయిల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. వచ్చింది. చూడండి ఇక్కడ ట్రూ. మనకి ట్రూ ఎస్ సార్. ట్రూ అని ఇంజెక్షన్. వచ్చింది చూసారా. అవును సార్. సో అంటే మనకి ఇక్కడ ఆ, ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనకి కరెక్ట్ అయినట్టే కాదంటారా మేడం? కరెక్టే సార్. ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనకి కరెక్ట్ అయినట్లు లెక్క. కరెక్ట్. సో సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి ఇంకా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిని మనం యాడ్ చేద్దాం అండి. ఓకే సార్. ఈ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేద్దాం. ఏం ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇంకొక అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి క్యాపిటల్ లెటర్స్ అనేటువంటి వాటిని క్యాపిటల్ లెటర్స్. ఐడెంటిఫై చేయడానికి మనకి ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వచ్చింది. మరి క్యాపిటల్ లెటర్ కాకుండా ఒకవేళ ఇక్కడ స్మాల్ లెటర్ ఇస్తే అప్పుడు ఐడెంటిఫై చేస్తుందా? అప్పుడు ట్రూ ఇస్తుందా ట్రూ ఫాల్స్ వేస్తుంది ఇస్తుందా సార్. అండి? ట్రూ వేస్తుంది సార్. ట్రూ ట్రూ ఇయర్ సార్. ఇస్తుంది. అది కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే సార్. సో దీనిలో ఇక్కడ సేవ్. సో ఇప్పుడు ఇక్కడ మనం డబ్ల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ రెండిట్లు కూడా మనకి నెంబర్స్ అన్నిటిని కూడా ఇది యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా అవును ఉంటుంది. సార్. సో కాబట్టి ఏ అనేటువంటి దాన్ని క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అండ్ రైట్. సో ఇప్పుడు దీనిలో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిని ఇచ్చేటువంటి దానిలో మనం ఇంకొకటి దాన్ని సేమ్ దీన్నే కాపీ చేసి ప్లస్. ఇక్కడ మనం ఇంకొక దాన్ని ఏం చేద్దామంటే నెంబర్స్ అనేటువంటి దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నట్లయితే ఓకే సార్. అండి నెంబర్స్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటే 9 అనేటువంటి నెంబరు లేకపోతే ఇక్కడ స్మాల్ లెటర్ అనేటువంటిది ఒకటి ఇద్దాం. స్మాల్ లెటర్ తర్వాత సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని నంబర్స్. నెంబర్స్ కి కూడా తీసుకుంటుందా లేదా అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఓకే సార్. సో అప్పుడు స్మాల్ లెటర్స్ నెంబర్స్ ఇంకోటి ఏంటి నెంబర్స్. అండర్ స్కోర్. అండర్ స్కోర్ అవును సార్. అనేటువంటిది కూడా అండర్ మనం స్కోర్. ఇక్కడ ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ అండర్ స్కోర్ అనేటువంటిది కూడా అండ్ సో అండర్ స్కోర్ అనేటువంటిది అయిపోయిన తర్వాత సో ఇది ఒకసారి మొత్తం అన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తే సేవ్ చేసి అన్ని ట్రూ. చూద్దాం. సో ఇప్పుడు మనకి అన్ని ట్రూ. అన్ని మొత్తం అన్ని కూడా మనకి ట్రూ అనే రావాలి ట్రూ ఇక్కడ. రావాలి సార్. చూడండి ఇప్పుడు వచ్చిందా? వచ్చింది సార్. ఇదిగోండి అన్ని ట్రూ అంటే ఇప్పుడు ఇక్కడ మనం రివర్స్/W అనేటువంటి దాన్ని యూజ్ చేయడం ద్వారా సో ఇక్కడ అండర్ స్కోర్ వరకు మనకి ఈమెయిల్ ట్రూ. అనేటువంటి దాని ఈమెయిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం ఇక్కడ మెయిల్ ఐడి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆ, ఇలా mail@the rate of డొమ్ డొమైన్ నేమ్ నేమ్ డాట్ అండ్ డొమైన్ టైప్. డొమైన్ టైప్ ఈ విధంగా మనకి రావాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్నే మనం చెక్ చేస్తున్నాం ఏమండి. ఓకే సార్. ఇక్కడ ఉన్న దానిలో ఇక్కడ మనం కొన్ని పెట్టుకున్నాం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏబిసి ఏబిసి. అని ఏబిసి అని ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. అండర్ స్కోర్ వరకు వచ్చేసింది అవును సార్. అండర్ స్కోర్ కూడా వచ్చింది కదండి. అండర్ డాట్ స్కోర్ చూడండి. ఇప్పుడు అండర్ స్కోర్ తర్వాత ఏంటి ఈ డాష్ అనేటువంటిది మనకి రావాలి కదండి. డాష్ అనేటువంటిది రావాలని ఓకే అంటే సార్. ఈ డాష్ అనేటువంటిది రావాలని అనుకుంటే ఇక్కడ డాష్ అనేటువంటిది ఆక్యుపై చేయాలని అనుకుంటే ఇది 2 క్యారెక్టర్స్ నెంబర్స్ లోయర్ కేసెస్ అప్పర్ కేసెస్ వరకు మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేసాం కదండి. ఓకే సార్.
సో మనకి డాష్ అనేటువంటిది రావాలని అనుకున్నట్లయితే, సో ఈ డాష్ అనేటువంటి దానిలో మనకి ఇక్కడ ఇంకా ఏమి అప్లై చేయాలని అనుకుంటే, డాష్ అనేటువంటి దానిలో ఇప్పుడు అండర్ స్కోర్ వరకు అయిన తర్వాత మనం ఇందాక ఏదైతే అంటే ఏబిసి అని చెప్పి అలా ఇచ్చామో వాటిని కూడా ఒకసారి ఇక్కడ టెస్ట్ చేద్దాం మేడం. ఓకే అంటే సార్. ఇలాగా క్యాపిటల్ ఏ స్మాల్ ఏబిసి అని చెప్పి ఇచ్చాం కదా. సో అలా మనకు రావాలంటే ఇది ఒక క్యారెక్టర్ ఒక సీక్వెన్స్ ఒకటే ఆర్డర్ అనేటువంటి దానిగా ఓకే ఉంటేనే సార్. మనకి ఇలా అయింది. కానీ అలా కాకుండా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ టైప్లో ఒక మనం ఇచ్చానని అనుకుంటే, అంటే ఇక్కడ మనం ఆ, డాట్. ఏం ఏం యూజ్ చేయాలంటే క్యాపిటల్ ఏ బిసి అండి, క్యాపిటల్ ఏ ఓకే సార్. బిసిడి ఇలాగ మనకి యాడ్ అయ్యి పక్కన ఉన్నటువంటి వాటిని కూడా మనం యాడ్ చేయాలని అనుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలని అనుకుంటే డబ్ల్యూ పక్కన ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఇక ఇక్కడ ఓకే సార్. చూడండి ప్లస్ ప్లస్. అని అంటే వన్ ఓకే ఆర్ సార్. మోర్ 1 or అక్కరెన్సెస్ more. అనేటువంటిది మనకి ఇక్కడ రావాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ అని యూజ్ ఓకే చేస్తే సార్. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏబిసిడి అనేటువంటి వాటిని మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఓకే సార్. దాంతో పాటు ఇంకొక అక్కరెన్సెస్ అనేటువంటి సేమ్ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసే ఇక్కడ స్మాల్ ఒక క్యాపిటల్ కూడా లేకుండా ఓన్లీ ఏబిసి మొత్తం సి కూడా. అనేటువంటి ఓకే దాన్ని సార్. యూజ్ చేసేటట్టుగా మళ్ళీ ఇంకా వన్ ఆర్ స్మాల్ అనేటువంటి వాటిలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆమ్, ఇక్కడ ప్లస్ అనేటువంటిది ఎక్కడి నుంచి మనం ప్లస్ చేసాం ఇక్కడ ఒక స్పేస్ గ్యాప్ ఇద్దాం ఇక్కడ. సో ఇక్కడ ప్లస్ ఓకే సార్. అనేటువంటి దానిలో ఏబిసిడి అని చెప్పి ఇక్కడ మళ్ళీ నెంబర్స్ని కూడా 1 2 3 4 అని చెప్పి మనం ఇక్కడ ఇద్దాం నెంబర్స్ ఓకే అనేటువంటి సార్. దాన్ని. ఇప్పుడు ఇది ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే సేమ్ అదే ప్లస్ అనేటువంటి దాన్ని మల్టిపుల్ వన్ ఆర్ మోర్ అకరెన్సెస్ అనేటువంటి వాటిలో ఇక్కడ 1 2 3 4 అని చెప్పి 1 2 3 అని ఇక్కడ ఏం చేద్దాం అంటే అండర్ స్కోర్ ఈఎఫ్జి అని ఇద్దాం. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి మనకి పెయింట్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇంకోటి ఏంటనంటే అండర్ స్కోర్ తర కాకుండా డాష్ అనేటువంటిది అండ్ డాష్ అనేటువంటి దాన్ని ఇస్తే ఓకే సార్. అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్సెప్టెన్సీ అనేటువంటిది మనకి వచ్చింది. సో ఇప్పుడు వరకు మనం ఓకే. చేసుకున్నటువంటి వాటిలో ఒక్కసారి ఆ, వీటిని ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 ఫైవ్ 9. సో ఇవన్నీ 9 కూడా వచ్చి మనకి ట్రూ అనే రావాలి. నువ్వే రావాలి సార్. సో ట్రూ అని వస్తేనే మనకి సాటిస్ఫై అయినట్టుగా మనకి చూపిస్తుంది. అవును సార్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లాస్ట్లో మనకి ఎక్కడ ఫాల్స్. ఈ డాష్ అనేటువంటిది మాత్రం మనకి ఫాల్స్ వచ్చింది. అంటే చూడండి ఫాల్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కదండి. 1 2 3 8 2. 4 5 6 7 8 అవును సార్. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. 1 2 3 4 9 5 వచ్చినాయి కానీ 6 7 8 9 అంతే. ఈ లాస్ట్ లాస్ట్లో ఉన్నది ఫాల్స్. మనకి ఎందుకు ఆ ఫాల్స్ వచ్చింది అని అంటే మనం అక్కడ యూజ్ చేసినటువంటి వాటిలో ఏ అయితే ఉన్నాయో ఈ యూజ్ చేసినటువంటి వాటిలో ఇక్కడ డాష్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసాం కదా మేడం. సో ఆ డాష్ అనేటువంటిది వచ్చిన దానికి ఫాల్స్ అని వచ్చింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం ఫాల్స్ యూజ్ అవును చేద్దాం. సార్. ఓకే. ఫాల్స్ అని వచ్చింది. సో ఈ డాష్ అనేటువంటిది రావడానికి మనం ఏం చేయాలని అంటే ఆ, ఇక్కడ మనం ప్లస్ అనేటువంటి దాని దగ్గర ఇది ఇక్కడ ఇక్కడ ప్లస్ అనేటువంటి ఉంది చూసారా. ఈ ప్లస్ అనేటువంటి దాని దగ్గర డాష్ అని కూడా ఎందుకంటే ఈ డాష్ తర్వాత కూడా 3 డిజిట్స్ అనేటువంటివి ఉన్నాయి అవునండి. అవును సార్. సో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్ అనేటువంటి దాని దగ్గర ఎక్కడైతే ఉన్నదో ఈ ప్లస్ దగ్గర మనం ఏం చేయాలని అంటే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు యూజ్ చేయాలి ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది అక్కరెన్స్ అకరెన్స్. ఒక పర్టికులర్ గా అదే. ఈ వన్ ఆఫ్ ది అక్కరెన్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేటువంటి వాటిలో మనం డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ అది డాట్ అన్నా రావాలి లేకపోతే డాష్ అన్నా రావాలి. అంటే రివర్స్ స్లాష్ ఓకే. డాట్ కానీ లేకపోతే స్లాష్ కానీ వచ్చిందని అనుకుంటే ఫ్లాష్. అప్పుడు మనకి ఇక్కడ ట్రూ అనేటువంటిది వస్తుంది ట్రూ అన్నది. డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఓకే సార్. డాట్ ఇక్కడ 1 2 3 డాట్ అన్న పెట్టొచ్చు లేకపోతే డాష్ అన్న మనం యూజ్ చేసినట్లయితే సో అప్పుడు మనకి అకరెన్స్ అనేటువంటిది వస్తుంది. అయితే దీని దగ్గర మనం ఇంకా ఏం చేయాలని అంటే ఆ, ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్ అనేటువంటి అంటే ఈ తర్వాత
ఈ 3 లెటర్స్ వచ్చినాయి కదండి. అంటే ఇది ఇక్కడ అవును ఉన్నప్పుడు సార్. ఈ లెఫ్ట్ సైడ్ వరకు ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మొత్తం అన్ని చేసాం. కానీ ఇది ఒక ఐఫన్ అనేటువంటిది, ఒక డాష్ అనేటువంటిది వచ్చిన దానికి, ఒక ఉమ్. సింగిల్ అక్కరెన్స్ అనేటువంటి దానికి స్క్వేర్ బ్రాకెట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి డాష్ కానీ డాట్ కానీ రావాలని చెప్పాం. మరి దాని తర్వాత ఓకే. ఉన్నటువంటి వాటిని, దాని తర్వాత ఎన్నైతే క్యారెక్టర్స్ రావాలనుకుంటున్నామో సరే. ఆ క్యారెక్టర్స్ అన్నింటిని కూడా దీనికి యాడ్ చేయాలని అనుకున్నట్లయితే అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలని అంటే రివర్స్ స్లాష్ మళ్ళీ సేమ్ స్పెషల్. డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లస్ అనేటువంటిది డబ్ల్యూ అంటే ఓన్లీ ఈ క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేసింది, ఒక క్యారెక్టర్ని అవును. యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా వాటిని ఉమ్. అక్కరెన్సెస్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేయాలంటే డబ్ల్యూకి ప్లస్ అనేటువంటిది. ఉమ్. ఇదంతా కూడా ఎక్కడి వరకు, ఈ ఐఫన్ వచ్చిన దానికి ఈ. లెఫ్ట్ సైడ్ వరకు మాత్రమే ఐడెంటిఫై చేసాం. ఓకే సార్. అయితే ఈ ఐఫన్ అనేటువంటిది, ఈ డాష్ అనేటువంటిది వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉన్నటువంటి వాటికి కూడా మనం ఇక్కడ ఆ, దానికి అప్లై సంబంధించినటువంటి అప్లై చేసుకుంటాము. చేయాలన్నమాట. ఉమ్. సో అప్పుడు మనకి ఓకే. ఇక్కడ అకరెన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ అర్థం అవుతుంది అనమాట. అండ్ ఓకే సార్. సో ఇప్పుడు ఓకే. మనకి, ఇప్పుడు మనకి ట్రూ వస్తుందో లేదో ఒకసారి ఈ ట్రూ కాస్త ఏదైతే ఉందో, ఆ ఫాల్స్ కాస్త ఏదైతే ఉందో ఆ ఫాల్స్ అనేటువంటిది మనకి ట్రూ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఫాల్స్ వచ్చింది ఓకే కదా సార్. ఇందాక. సో ఇప్పుడు ఉమ్. అది సేవ్ చేద్దాం. సరే. సేవ్ చేసి రీఫ్రెష్. ఇంకెక్కడన్నా మనం ఇక్కడ టెస్ట్, అక్కడ బ్రాకెట్ పెట్టలేదు సార్ మళ్ళీ. ఎక్కడ, ఇక్కడ టెస్ట్కి ఆ, ముందు ఏమండి ఎక్కడ అదే పెట్టలేదు మనం. అంటే ఇక్కడ పెట్టారు కదా సార్, డబ్ల్యూ ప్లస్ ముందున్న డబ్ల్యూ దగ్గర బ్రాకెట్ పెట్టారు కదా సార్. ఇక్కడ డబ్ల్యూ, ఓ ఆ, ఎస్ ఎస్ ఎస్. అక్కడ పెట్టారు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇప్పుడు అన్ని ట్రూస్ ఎస్ వచ్చినాయా సార్. లేదా. ఉమ్, వచ్చింది. అన్ని ట్రూస్ వచ్చినాయి. సో ఈ ట్రూస్ ఉమ్. అనేటువంటి వాటిలో మనకి ఎక్కడా కూడా ఫాల్స్ అనేటువంటిది రాకుండా మనం అన్నిటిని కూడా ట్రూ ఉమ్. అనేటువంటి దానిగా మనం డివైడ్ చేసుకున్నాం. ఏమండి. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఈ అకరెన్సెస్ అనేటువంటి వాటిల్లో ఇప్పుడు మనకి ఎక్కడి వరకు సాటిస్ఫై అయిపోయాము. ఇక్కడ మెయిల్ అనేటువంటి దాని దగ్గర, మెయిల్ అనేటువంటి దాని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారీ, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ శాంతి అండి, శాంతి ఓకే సార్. అండర్ స్కోర్, మనకి శాంతి అండర్ స్కోర్ గుడ్, గుడ్. లేకపోతే శాంతి అండర్ స్కోర్ డాట్ అని పెట్టినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం ఇక్కడ డాట్ అనేటువంటి దాన్ని మనం డాష్ అనేటువంటి దాన్ని యూజ్ యూజ్ చేసాం కానీ డాట్ అనేటువంటి దాన్ని యూజ్ డాట్ చేయలేదు. యూజ్ సో చేయలేదు. ఒకసారి ఇక్కడ డాట్. డాట్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేద్దాం. ఏబిసిడి, ఇక్కడ డాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో యూజ్ చేసి ఓకే. ఇక్కడ సేవ్ చేసి దాన్ని మనం సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. చూడండి అది కూడా ట్రూ అయింది, డాట్ యూజ్ ఓకే చేసింది సార్. కూడా కదండి. ఇదిగో ట్రూ ఎక్స్ట్రా, అవును సార్, ట్రూ అయింది. ఇదిగో. సో ఇక్కడ మనకి ట్రూ అనేటువంటిది వచ్చింది. అంటే అండర్ స్కోర్ డాట్ రెండు కూడా మనకి ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి అనమాట. సో అంటే ఇప్పుడు ఇక్కడ అవును. శాంతి అండర్ స్కోర్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే డాట్ అన్న ఇవ్వచ్చు కదండి. సో గుడ్ ఓకే. అని చెప్పి ఇప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటిది మనకి రావాలి ఇప్పుడు. ఓకే సార్. సో ఇప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దాన్ని మనకి రావాలని అనుకున్నప్పుడు ఈ ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దానిలో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని, ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ కాబట్టి దీనికి ఇంకొక స్పేస్ అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఇద్దాం. ఏమండి. ఓకే. సో ఈ ఎట్ అనేటువంటిది మనకి రావాలి అని అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ప్లస్ డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇచ్చాం కదండి. అవును సార్. డబ్ల్యూ ప్లస్. సో ఈ డబ్ల్యూ ప్లస్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ దాంతో క్లోజ్ చేయకుండా యాక్చువల్గా మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాని దగ్గర. ఓకే సార్. సో ఇక్కడ తీసేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం ఈ డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాని దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి మొత్తం అన్నీ కన్సిడర్ చేయాలని అనుకుని సపరేట్ చేయాలని అనుకున్నప్పుడు ఇది క్లిక్ చేసి అంటే జీరో టు, మనం ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూడాలని అనుకుంటే చూడండి, ఇక్కడ జీరో ఆర్ మోర్ అకరెన్సెస్, వన్ ఆర్ మోర్ అకరెన్సెస్ అనేటువంటి దాన్ని అని అన్నాం.
జీరో అన్నారు. ఓకే. వన్ ఆర్ మోర్ అకరెన్సెస్ అని అంటే వన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ జీరో నుంచి స్టార్ట్ అవ్వదు ప్లస్ అనేటువంటిది. సో కాబట్టి జీరో ఆర్ మోర్ ఓకే అంటే సార్. ఏదైనా కూడా ఇది యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉండాలని అనుకుంటే స్టార్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేద్దామని అనుకుంటున్నానంటే ఈ డబ్ల్యూ ఓకే. తర్వాత బ్రాకెట్ అనేటువంటిది యూజ్ చేసిన తర్వాత సో స్టార్. ఇక్కడ నేను స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాను అండి. స్టార్ అని యూజ్ చేసి ఎట్ ది రేట్ ఆఫ్ ప్లస్ అనేటువంటి కూడా దాన్ని ఉండాలా సార్? ఇక్కడ ప్లస్ అనేటువంటిది లోపలే ఉంటుంది మేడం. స్టార్ అని అంటే ఇంక జీరో టు ఓకే. అన్ని మొత్తం అన్ని అది యాక్సెప్ట్ చేసేస్తుంది ఉమ్, ఈ స్టార్ అని అంటే. ఓకే సార్. సో దీని తర్వాత ఇక్కడ లెటర్స్ అనేటువంటి డబ్ల్యూ ప్లస్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ మనకి డాట్ తర్వాత లేకపోతే డాష్ తర్వాత డాష్ తర్వాత ఉన్నటువంటి అకరెన్సెస్ అనేటువంటి ఏ అయితే వచ్చినాయో ఆ అకరెన్సెస్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్యారెక్టర్ కాదు, నెంబరు కాదు, సరే. లేకపోతే అది ఏ సింబల్ ఇది. సో కాబట్టి సింబల్ అనేటువంటిది ఏంటనమాట అంటే ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేయడానికి స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే అప్పుడు ఆ స్టార్ దగ్గర మనం ఏం చేస్తాం అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అని మెన్షన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ నేను ఎట్ ది రేట్ ఆఫ్ అని పెట్టాను. ఓకే సార్. అండ్ సో ఎట్ ది రేట్ ఆఫ్ అని పెట్టిన తర్వాత సో ఇక్కడ నేను ఇప్పుడు ఏబిసిడి 1 2 3 అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో ఇక్కడ నేను సో ఇలా యూజ్ చేసిన తర్వాత ఇది ఏమి అవుతుంది, ఒకసారి మనం 1 2 3 అని యూజ్ చేసి ఎట్ ది రేట్ ఆఫ్ డాలర్ అనేటువంటిది వచ్చింది. సో దాని తర్వాత టెస్ట్ చేయడానికి 1 2 3 డాట్ FG. ఓకే. సో ఇది ఇది ట్రూ అవుతుందంటారా ఫాల్స్ అవుతుందా ఒకసారి చూద్దాం అండి. ఉమ్, ఓకే సో సార్. ఇది ఒకసారి మనం చూస్తే సో అప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేటువంటిది తెలియకుండా మనం ఇక్కడ ఇది పెట్టకూడదు. సో ఓకే రైట్ సార్. చేయకూడదు. సో దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ ఫాల్స్ అయింది. ఎందుకు ఫాల్స్ ఫాల్స్ వచ్చి అయింది, ఎందుకు ఫాల్స్ అయింది అని అంటే ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటిది అట్ ద రేట్ ఆఫ్ కండిషన్ లో మెన్షన్ చేసాము. ఇక్కడ మనం మెన్షన్ ఇక్కడ అట్ చేయలేదు. ది రేట్ ఆఫ్ పెట్టలేదు. ఓకే సార్. ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ యూజ్ చేసి అప్పుడు మనం ఇక్కడ సేవ్ చేస్తే ఇప్పుడు రీఫ్రెష్ చూడండి ఇప్పుడు ట్రూ అయిపోయింది. ట్రూ వచ్చింది సార్. సో అంటే ఇక్కడ యూజర్ నేమ్ ఉమ్, అనేటువంటిది ఇక్కడ వరకు మనకి ఏదైతే ఉందో ఇక్కడ డాటా ఉమ్, లేకపోతే డాషా ఉమ్, ఏదైనా మనం యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ ఓకే సార్. చేయొచ్చు. సో యూజ్ చేసి మనం ఇక్కడ ఈ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇంప్లిమెంట్ అట్ ద చేసేసాం. రేట్. సో ఇప్పుడు మనం ఎట్ ది రేట్ ఆఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఈ స్టార్ అనేటువంటి జీరో టు మోర్ అనేటువంటి యాక్సెప్ట్ చేసేటట్టుగా ఇక్కడ రాసి ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఇందాక డాట్ ఉంది ఇప్పుడు డాష్ పెట్టాము. సో ఇది ఇది సేవ్ డాష్. చేద్దాం. సేవ్ చేసి రీఫ్రెష్. సో అయినా ఇదిగో ట్రూలోనే ఉందిగా తప్ప ఫాల్స్ కింద మారలేదు ట్రూ అండి. వస్తుంది సార్. సో ఇక్కడ ఎట్ అవును ది సార్. రేట్ ఆఫ్ ఇవ్వకపోతే అప్పుడు అవును. మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత ఏముంది, ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి నేమ్స్ అనేటువంటివి డొమైన్ ఉన్నాయి. నేమ్. డొమైన్ నేమ్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ అవును డాట్ సార్. కామ్ సంథింగ్ ఇలాంటిది అనేటువంటిది ఉంది. సో అలాంటిది ఉన్నదని అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో మనం చూస్తే దీనిలో ఇక్కడ చూడండి ఒకసారి ఆ, ఇక్కడ డొమైన్ నేమ్ అనేటువంటిది రావాలి కాబట్టి సో ఈ డొమైన్ నేమ్ తర్వాత ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత మనం ఆ, ఈ ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ దాని తర్వాత లెటర్స్ క్యారెక్టర్స్ అనేటువంటివి రావాలి కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ సేమ్ మనం ఇందాక యూజ్ చేసినట్టుగా డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే ఏ మేడం, హలో మేడం వింటున్నారా? విన్నాను ఆ, సార్. విన్నాను ఇక్కడ సార్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయి, జస్ట్ ఇక్కడ నేమ్ మాత్రమే డొమైన్ నేమ్ ఎట్ ది రేట్ జీమెయిల్ అనేటువంటిది ఉంటుంది, డొమైన్ ఇంకేం నేమ్. ఉండదు ఇందులో. సో కాబట్టి ఆ అవును సార్. జీమెయిలే కాబట్టి మెయిల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫార్వర్డ్ స్లాష్ డబ్ల్యూ ఇంకా యాడ్ చేసి ఒక క్యారెక్టరే కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ కాబట్టి ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం అండి. అవును సార్. ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ప్లస్ అని ఎప్పుడైతే మనం అక్కడ యూజ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇక్కడ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ దగ్గర బ్రాకెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసాం కదా మేడం.
డబల్ దగ్గర ఎండ్ చేసా. ఏం చేసి డబ్ల్యూ దగ్గర మనం క్లోజ్ చేసాం. సో కాబట్టి ఈ అవును. ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దానికి ముందు బ్రాకెట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసాం కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనకి ఇది ఒకసారి సేవ్ చేసి అది వస్తుందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఉమ్, ఓకే సార్. అప్పుడు దాని తర్వాత మనకి అర్థమవుతుంది క్లియర్ పిక్చర్ అనేటువంటిది. చూడండి ఒకసారి దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు ట్రూ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఏం చేస్తున్నానంటే ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత ఏమవుతున్నానంటే gmail.com అనేటువంటి దాన్ని ఈ ఎట్ ది రేట్ ఆఫ్ ఏది ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్. సో ఇక్కడ దీని తర్వాత ఎట్ ద రేట్ జీమెయిల్ అనేటువంటిది మనకి జీమెయిల్ రావడానికి ఇవ్వాలి సార్. యూజ్ చేస్తున్నాము. అయితే దీనిలో ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత మనకి రావాలి అని అనుకున్నట్లయితే అది సెకండ్ ఫేజ్ కింద మనం యూజ్ చేసాం. ఇందాక మనం చూడండి డాట్ తర్వాత ఉమ్, మనకి ఇక్కడ క్యారెక్టర్స్ అనేటువంటిది రావాలని అనుకున్నట్లయితే మనం అక్కడ ఏదైతే యూజ్ చేసాం ఇది యూజ్ చేసాం ఎరే అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఉమ్, అవును సార్. డాట్ తర్వాత ఉమ్, ఈ మూడు మనకి రావాలని అనుకుంటాయి. సో ఇప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత ఇవి మనం మూడు రావాలని అనుకుంటే ఇక్కడ మనం ఈ దీని పక్కనే డబ్ల్యూ ప్లస్ అని చెప్పి నోట్ చేయొచ్చు కదా, మనం అలా యూజ్ చేయలేదు. ఉమ్, ఎందుకనంటే సో దీని తర్వాత వచ్చేటువంటి డబ్ల్యూ ప్లస్ అనేటువంటిది రావాలని అనుకుంటాం కాబట్టి సో ఇక్కడ కూడా మనం వన్ ఆఫ్ ది అకరెన్స్ అనేటువంటిది దాని తర్వాత ఓకే. ఏదైతే ఉందో సో దాని తర్వాత మనకి డాట్ అనేటువంటిది కూడా కావాలి కాబట్టి సో డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి అండి. సో ఓకే మెన్షన్ సార్. చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా ఏదైతే మనం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఇంప్లిమెంట్ అనేటువంటి దాన్ని మనం చేయగలుగుతాం. సో అంటే ఇక్కడ ఎట్ ది రేట్ ఉమ్, ఆఫ్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ అనేటువంటిది వచ్చింది కాబట్టి సో ఇక్కడ డబ్ల్యూ ప్లస్ అనేటువంటిది వచ్చింది. సో డబ్ల్యూ ప్లస్ తర్వాత ఏం చేయాలండి అంటే మనం బ్రాకెట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి సో దాని తర్వాత అక్కడ ఫార్వర్డ్. డాష్ అనేటువంటి దాన్ని ఉమ్, ఒక డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో అంటే ఈ డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేసేటువంటి దాన్ని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో యూజ్ చేసి ఉమ్, ఏమండి? ఓకే. సో ఇక్కడ మనం డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 0 or 1 అనేటువంటిది మాత్రమే మనకు రావాలి. ఉమ్, 0 or 1 మాత్రమే మనకు రావాలి. అంటే ఏంటి 0 or 1 అని అంటే ఒకటే ఎట్ ది రేట్ ఆఫ్ కానీ ఒక్కటే లేకపోతే రావాలి, ఆ, ఏదైనా ఏదో ఒకటే. ఒకటే ఉమ్, రావాలంటే మనకి దానికి ఏంటి వన్ ఆఫ్ ది 0 or 1 వన్, జీరో కానీ రావాలి లేకపోతే ఏదో ఒకటన్నా రావాలి. లేకపోతే వన్ అన్నారు. ఇది 0 or more అక్కరెన్సెస్. ఇది స్టార్ అంటే జీరో అది ఆర్ మోర్ స్టార్. అక్కరెన్సెస్. 0 or 1 అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలనంటే ఇక్కడ డాష్ అనేటువంటి దాన్ని బ్రాకెట్లో యూజ్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలనంటే ఫార్వర్డ్ స్లాష్ రివర్స్ రివర్స్ స్లాష్ డబ్ల్యూ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎందుకని ఇలా యూజ్ చేశాను అని అంటే ఇక్కడ నేను బ్రాకెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాను ఇక్కడ ప్లస్ దగ్గర. ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి దాన్ని ఈ చిన్న కాన్సెప్ట్ని ఒకసారి మనం అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఓకే సార్. ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాము ఏమండి. ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఈ ఎట్ ది రేట్ యూస్ ఆఫ్ చేసి. అనేటువంటి దానికి ఇక్కడ మనం ఏం చేసామని అంటే ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దాని తర్వాత వచ్చేటువంటి అవును క్యారెక్టర్స్ సార్. ఏవైతే ఉన్నాయో అందులో అది కూడా ఎక్స్పెండ్ పెట్టాను సార్. అవ్వాలని అనుకున్నాము. దాని తర్వాత ఇక్కడ సింబల్ అనేటువంటి దాన్ని నేను ఇది కన్సిడర్ చేయడానికి ఇది యాక్సెప్ట్ చేయడానికి నేను ఏం చేశానంటే ఇది ఒక ఎరే అనేటువంటి దానిలో నేను స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. ఇలా యూజ్ డాష్ చేయడం వల్ల యూస్ చేసి. ఏమవుతుందంటే అవును. 0 కానీ 1 అక్కరెన్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే అది అసలు ఏమీ ఓకే. లేకుండా అనేటువంటి దాన్ని ఉండకూడదు. 1 అనేటువంటి అక్కరెన్స్ మాత్రమే ఉండాలనేటువంటి దానిగా ఇది తీసుకుంటుంది. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఏం రావాలి ఎట్ ది రేట్ ఆఫ్ తర్వాత క్వశ్చన్ ఇక్కడ డబ్ల్యూ ప్లస్ అని అంటే డబల్ మనకి ప్లస్ అని రావాలి. జీమెయిల్ అనేటువంటిది ఇంకొక ఏదైతే ఉందో ఆ జీమెయిల్ అనేటువంటి దాన్ని అది యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉండాలన్నమాట మనకి. ఉండాలి. ఓకే. సో అలా యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎట్ ది రేట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఒకటి ఇక్కడ ఇచ్చేద్దాం gmail.com అని చెప్పి. జీమెయిల్ 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 వరకే .com అనేటువంటి జీమెయిల్ దాని వర్క్ దగ్గరికి చేసే వెళ్ళలేదు, డాట్ కామ్ ఇంకా రావాలి. అవ్వలేదు. సో ఇక్కడ వరకే మనకి అకరెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ట్రూ అనేటువంటిది రావాలి. వస్తుంది. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి సో ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇది
ట్రూ వచ్చిందా మేడం? ట్రూ ఇది ఇందాక వచ్చింది ఫాల్స్ సార్. ఉండేది కదా, ఇప్పుడు ట్రూ అనేటువంటిది అవును వచ్చింది. సార్. సో ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది? ABCD 1 2 3 జీమెయిల్. డాష్ EFG @gmail అనేటువంటిది వచ్చింది. జీమెయిల్. అండ్ సో అంటే ఇప్పుడు చూడండి, డొమైన్ టైప్. ఇప్పుడు డొమైన్ అనేటువంటి దానికి ముందు ఏం రావాలి మనకి? డాట్ రావాలి, అంతే కదా. డాట్ రావాలి సార్. @డొమైన్ నేమ్ అంతే సార్. జీమెయిల్ అని వచ్చిన తర్వాత డాట్ అనేటువంటిది రావాలి కదా. అవును సార్. డాట్ అనేటువంటి దాన్ని రావాలి. రావాలని అనుకుంటే /డాట్ అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేయాలి, అప్పుడు డాట్ డాట్ క్యారెక్టర్. క్యారెక్టర్ అనేటువంటిది మనకి వస్తుంది కదండి. ఓకే సార్. సో ఈ డాట్ క్యారెక్టర్ అనేటువంటిది మనకి రావడానికి మనం ఇక్కడ ఏం చేస్తామని అంటే, డాట్ క్యారెక్టర్ అనేటువంటి దానికి సో ప్లస్ అనేటువంటిది వచ్చింది కాబట్టి, సో అక్కడ ఇందాక మనం ఏదైతే యూజ్ చేసామో ఈ యూజ్ చేసినటువంటి దాన్ని సేమ్ మనం ఇది కాపీ చేద్దాం. ఉమ్, దానికి ఇక్కడ మనం పేస్ట్ చేసి, సో ఇక్కడ ఆ, డాట్ మనం క్యారెక్టర్. ఈ W+ అనేటువంటి దాంతో క్లోజ్ చేసేసిన దగ్గర ఇక్కడ మనం ఏం చేయాలని అంటే, మళ్ళీ స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. స్టార్ అని యూజ్ చేసి /డాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే. అండ్ ఓకే సార్. సో అప్పుడు డాట్ అనేటువంటిది అది యాక్సెప్ట్ చేయాలి దాని తర్వాత వచ్చేటువంటి దానిలో, ఉమ్, కదా మేడం. అవును సార్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ సేవ్ చేద్దాం. ఇక్కడ సేవ్ కూడా చేసి డాట్ పెట్టాలా సార్ ఇక్కడ జీమెయిల్ కూడా దగ్గర? మనం డాట్ పెడదాం. ఎస్, ఆ, ఓకే. డాట్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సేవ్. ఉమ్, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ దీని కింద మనకు ట్రూ అని రావాలి. ఇదిగోండి ట్రూ వచ్చింది, ఇప్పుడు యాక్సెప్ట్ ఉమ్, చేసినట్టే కదా. వచ్చింది సార్. జీమెయిల్ తర్వాత డాట్ వచ్చింది సార్. అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. ఉమ్, సో ఇప్పుడు డాట్ తర్వాత డొమైన్ టైప్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఇక్కడ డొమైన్ మనం టైప్. డొమైన్ టైప్ అనేటువంటి దాన్ని చూడాలి. డాట్ తర్వాత మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ డాట్ తర్వాత డొమైన్ టైప్. ఆ, ఇదండి ఇది డాట్ డాట్ తర్వాత తర్వాత డొమైన్ టైప్ అనేటువంటిది ఏముంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం, డొమైన్ నేమ్ అని అంటే ఇక్కడ జీమెయిల్ డాట్ కదండి, జీమెయిల్ డాట్. ఇక్కడ డొమైన్ టైప్ అనేటువంటిది డొమైన్ టైప్ దగ్గర కామ్, ఫస్ట్. 3 క్యారెక్టర్సా 4 క్యారెక్టర్సా, ఏ క్యారెక్టర్స్ మనకి రావాలి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూడాలి అండి. ఓకే సార్. సో అప్పుడు ఈ క్యారెక్టర్స్ అనేటువంటి ఏ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అంటే ఈ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని డొమైన్ డాట్ తర్వాత మనకి ఏదైతే క్యారెక్టర్స్ అనేటువంటిది రావాలని అనుకుంటున్నామో ఆ క్యారెక్టర్స్ అనేటువంటి దానికి W+ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే సరిపోతుందా మేడం? సరిపోతుంది. కదండి. ఇంకా // అండి కామ్ అంటే W+ యూస్ చేస్తే సరిపోతుంది సార్. W+ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే, ఆమ్, లేకపోతే అలా యూజ్ చేస్తే ఓన్లీ లెటర్స్ వస్తాయి, కానీ దాని తర్వాత దాన్ని ఉమ్, మనం కావాలని అనుకుంటున్నాం మనం, కదండి. ఉమ్, అవును సార్. దాని తర్వాత దాన్ని .org ఇలా విధంగా అవును మనకు సార్. తర్వాత దాన్ని అవును. కావాలని అనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే /W ఇక్కడ ఉమ్, ఇక్కడ డాట్ ఆ, తర్వాత డాట్ డాట్ తర్వాత సార్. డాట్ తర్వాత ఇక్కడ మనకి డాట్ తర్వాత మళ్ళీ /W యూజ్ చేసిన తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అక్కడ మనం రావాలని అనుకున్నాం? 2 క్యారెక్టర్సా 3 క్యారెక్టర్సా? త్రీ ఒక్కోటి టూ క్యారెక్టర్స్ ఒక్కోటి 2 క్యారెక్టర్స్ కూడా ఉంది కదా, డాట్ ఇన్ కూడా ఉంది కదండి మేడం. ఎన్ని కూడా ఉంది సార్. సో కాబట్టి దానికి మనం ఏం చేయాలని అనుకుంటే MN అని అన్నాం, అందుకనే మనం ఇక్కడ బిట్వీన్. ఒక చోట్ల ఇన్ బిట్వీన్ అని అన్నాం కదా. MN అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2, 3 2, 3 టూ కానీ త్రీ కానీ వస్తుంది. ఓకే. అంటే ఈ రెండు విధాలుగా ఉన్నటువంటి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనుకునేటువంటి విధంగా. యాక్సెప్ట్ సో చేయాలి. అప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ ఇక్కడ ఏం నోట్ చేస్తాం? డాట్. gmail.com అని యూజ్ చేద్దాం అండి. సో ఓకే సార్. gmail.com అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకి అది ట్రూ టూ వస్తుందా రావాలి. ఫాల్స్ వస్తుందా అనేటువంటి దాన్ని టూ. ఒకసారి మనం టూ. చూద్దాం. ఇదిగో ట్రూ, చూడండి లాస్ట్ వచ్చిందా. అంటే ఇక్కడ మనకి ఏం ఓకే సార్. వచ్చిందనమాట, ఇక్కడ .com అని 3 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవును సార్. .com అనేటువంటి టూ. వాటిలోనే మనకి ఇన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ .coms అనేటువంటివి ఉన్నాయని అనుకున్నాం మనం ఇందాక, ఏ మేడం? ఎస్ ఇందాక సార్. ఏ టైప్ ఆఫ్ .coms డొమైన్ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయని అనుకున్నాం. ఇక్కడ కామ్. .org అనేటువంటి దానిలో ఓఆర్జీ డాట్ ఎడ్యుకేషన్ ఈడియు.
సో అంటే ఆమ్, ఇక్కడ ఇక్కడ మనం నోట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ సార్. ఏంటంటే .com అండి, నెక్స్ట్ ఈడియు, డాట్ సిసిడి డాట్ డాట్ నెట్, ఓఆర్జి. డాట్ డాట్ ఓఆర్జీ, నెక్స్ట్ .in, కో డాట్ ఇన్. .uk, ఇలాగా కదా మేడం. ఈ టైప్లో అవును సార్. మనకి డొమైన్, టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఓకే టాప్ సార్. లెవెల్ డొమైన్ నేమ్స్ అని అంటాం. డొమైన్ నేమ్స్ అని అంటాం. సో ఈ టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అనేటువంటి వాటిని, టైప్. వీటిని ఒక్కొక్క వాటిని ఒకసారి మనం ఆ, ఒకసారి ట్రై చేసి చూద్దాం మేడం. అంటే అలాగా యాక్సెప్ట్ అవుతుందా లేదా, అలా ఓకే వస్తున్నాయా, సార్. అలా యాక్సెప్ట్ అయ్యి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా మనకి కావాలి. సో అంతేగాని ఊరికనే మనం ఓకే. అలా అంటే మనం ఊరికనే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కూడా మనకి అది కరెక్ట్ అని అనిపించదు కదా మేడం. సో కాబట్టి ఓకే సార్. ఉమ్, ఈ డొమైన్ నేమ్స్ అనేటువంటి వాటిని .com అనేటువంటిది అని తీసుకుంటుందా లేదా, సో అది మనం చూద్దాం ఓకే. ఒకసారి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో దీన్ని కాపీ చేసి డాట్. పేస్ట్, ఈబిసిడి డొమైన్ నేమ్ gmail.com అని చెప్పి యూజ్ చేసాము. gmail.com డాట్ కాకుండా ఆ, వేరేది ఏదైనా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్, WORLD, జీమెయిల్. .org, ఓకే సార్. world.org అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఇంకోటి ఏంటంటే world మీరు డాట్ చెప్పండి. ఈడియు world.edu, ఈడియు తర్వాత ఇక్కడ ఓల్డ్ కో డాట్ డాట్ ఇన్. .co.in అనేటువంటి దాన్ని కూడా మనం చూడాలి అండ్ ఓకే సార్. ఓల్డ్ డాట్ .co.in అనేటువంటి ఇన్. దాన్ని చూడాలి అండ్ సో ఇక్కడ మనం ఇలా యూజ్ చేయడం వల్ల, సో ఇప్పుడు దీని తర్వాత డాట్ తర్వాత మళ్ళీ మనకు వస్తున్నాయి కదా మేడం. ఇక్కడ చూడండి కో .co.in అనేటువంటిది వచ్చింది. సో కాబట్టి త్రీ త్రీ. ఇది ఇది తర్వాత మనం చూడాలి. ఇది ఒకసారి మనం రిమూవ్ చేసి ఈ ఒక్కదాన్ని ఇక్కడ వరకు మనకు వస్తుందా లేదా అనేటువంటి దాన్ని చూద్దాం అండి. ఓకే సో సార్. ఎందుకంటే దాని తర్వాత ఇక్కడ మనకి .co.in లేకపోతే yahoo.co.in అనేటువంటిగా కూడా మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ అవును ఉన్నటువంటి సార్. వాటిని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే, చూడండి ఇక్కడ ఇక్కడ ఈ రెండు కూడా ఎగ్జిక్యూట్ అయినాయి, ట్రూ వచ్చినాయి కదండి ఈ రెండు అవును కూడా. సార్. సో ఇప్పుడు మనకి మనం ఇందాక ఏదైతే అని అనుకున్నామో, ఇది world.co.in, ఇక్కడ కో డాట్ ఇది ఇన్. ఇక్కడ ఇక్కడ ఆ, యా యా yahoo.co.in, డాట్ ఇక్కడ మళ్ళీ యాహూ లేకపోతే వరల్డ్ కో డాట్. వరల్డ్ డాట్ ఓకే కో సార్. డాట్ ఇన్ .uk. ఇక్కడ ఒకటే డాట్ ఉంది, ఇక్కడ కూడా ఒకటే డాట్ ఉంది, అగట్టు. సో ఇక్కడ కూడా ఒకటే డాట్ ఉంది, ఇక్కడ కూడా ఒకే డాట్ ఉంది. సో కానీ ఇక్కడ 2 డాట్స్ అనేటువంటివి టూ ఉన్నాయి. డాట్స్. సో అలాంటప్పుడు దీన్ని మనం ఇంకా మళ్ళీ ఎలా ఎక్స్టెండ్ మళ్ళీ చేయాలి, డాట్ డాట్ ఇలా డాట్ చూడండి ఒకసారి మళ్ళీ దీనికి మనం ఎలా డాట్ ఎక్స్టెండ్ చేయాలి. క్యారెక్టర్ యూజ్ చేయాలి. ఆ సూపర్ అండి. డాట్ డాట్ క్యారెక్టర్ క్యారెక్టర్. అనేటువంటి దాన్ని, లేకపోతే డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రీవియస్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అండి. సో ఇక్కడ మనం 2 3 అనేటువంటి దాని తర్వాత డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం కాబట్టి, సో మళ్ళీ ఇక్కడ మనం డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని మీరు అన్నట్టుగానే ఇక్కడ డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఒక స్పేస్ ఇద్దాం ఓకే. అండి. సో ఇక్కడ మనకి సేమ్ 2 3 తర్వాత ఏది ఇక్కడ డాట్ క్యారెక్టర్. రైట్. సో 2 3 తర్వాత మనకి డాట్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ఇవ్వాలని అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ బ్రాకెట్ తర్వాత మనం ఏం చేయాలి, // అండ్ సో దాని తర్వాత ఆమ్, మనకి ఆ, మళ్ళీ ఆ స్క్వేర్ బ్రాకెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి, ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చామా, ఇక్కడ ఇవ్వలేదు. ఓపెన్ బ్రాకెట్ చేయలేదు. ఫంక్షన్ అనేటువంటి దాన్ని
ఫంక్షన్ అవును. అనేటువంటి దాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయలేదు. ఓకే. సో ఇక్కడ బ్రాకెట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి దాని తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనేటువంటి దాన్ని ఇచ్చి దాని తర్వాత ఫార్వర్డ్ స్లాష్ దాని తర్వాత డబ్ల్యూ దాని తర్వాత సెట్ అనేటువంటి దానిలో మనం ఏం చేయాలి 2, 3 అనేటువంటి దాన్ని యూజ్ చేసి సెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి దాని ఓకే. తర్వాత బ్రాకెట్ అనేటువంటి దాన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత ఓకే. అప్పుడు మనం స్టార్ టెన్. స్టార్ ఎండ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే సార్. ఇక్కడ స్టార్ ఎండ్ అనేటువంటిది ఎండ్ వచ్చేసింది. అనేది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఏం చేయాలని అంటే అప్పుడు టెస్ట్ ఇక్కడ abcd@world ఇక్కడ డాట్ కో డాట్ ఇన్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. యూకే. ఇంకోటి కూడా మనం దీని తర్వాత యూకే అని కూడా ఇద్దాం మనం దీని తర్వాత ఓకే సార్. ఇక్కడ డాట్ యూకే కో డాట్ యూకే అని ఇచ్చి దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు మనం అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. సో దీనిలో ఇది కూడా ఓకే. అవుట్పుట్ అనేటువంటిది చూడండి. ఇప్పుడు అవుట్పుట్ ట్రూ వచ్చిందండి. వచ్చినాయి సార్. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ దీనిలో మనం యాజ్ టీజ్గా మనం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఓల్డ్ డాట్ కో డాట్ ఇన్ అండ్ కో డాట్ యూకే డాట్ ఇన్. సో ఇక్కడ మనం అనుకున్నటువంటి విధంగా ఏదైనా మన యూజర్ నేమ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యాజ్ టీజ్గా మనం ఇక్కడ ఉన్నటువంటి దానికి ఈమెయిల్ ఐడి ఉన్నటువంటి దానికి మనం ఎక్స్టాండ్ చేసే మనం రాసాం. ఇక్కడ ఉన్నటువంటి దానికి ఓకే ఇంప్లిమెంట్ సార్. చేసాం కదా మేడం. అంతే సార్. సో ఇది స్టెప్ బై స్టెప్ ఈమెయిల్ అనేటువంటి దాన్ని వ్యాలిడేషన్ అనేటువంటి దాన్ని చేయడం. ఓకే సార్. క్లియరా మేడం? ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ లేదు సార్. లెందీగా అంటే కొంచెం మనం కన్ఫ్యూజింగ్ అంటే అంటే ఒకసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ అంటే చేసేటప్పుడు యూజ్ చేసే దగ్గర అంటే ఈ కొంచెం కన్ఫ్యూజింగ్ సీక్వెన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేటువంటిదే మెయిన్ మనకి ఆ, ఇది తెలియాలి. సీక్వెన్స్ ఇది స్టార్టింగ్, అవును సార్. అది ఇది తెలియదు. ఇది ఎండింగ్. ఆ సీక్వెన్స్ తెలిస్తే ఖచ్చితంగా yes. సో అప్పుడు ఈ సీక్వెన్స్ మనం ఎలా అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారానే వస్తుంది. మనం అవును సార్. ఒక మెయిల్ ఐడి మనం ప్రాక్టీస్ ఇస్తున్నామని అంటే ఎలా పడితే అలాగా ఒక డాట్ యూజ్ చేసి అవును డాష్ సార్. యూజ్ చేసి ఇలా యూజ్ చేస్తున్నాం అంటే వెనకాల వెనకాల మనకి జస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉందన్నమాట. అంతే ఈ పార్ట్ అవును సార్. ఉందన్నమాట. ఈ పార్ట్ జస్ట్ అదే యూజ్ చేయడం ఎక్కువ వల్ల ప్రాక్టీస్ ఆ, మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం. ఏం ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏం లేదు. ఉం? ప్రాక్టీస్ చేయాలి. ఆ. Thank you for watching this channel.